అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి మనకి 21 డే అండి. అయితే ఈరోజు నేను చూపించే డిజైన్ ఏంటి అంటే, మనము సింపుల్‌గా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చండి. అది కూడా మనకి వచ్చేసి బయట ఎలా అయితే దొరుకుతాయో సేమ్ అలానే తయారు చేసుకోవచ్చనమాట. అయితే వాటికి కావాల్సిన కుందన్స్ చూపించేస్తానండి. ఫస్ట్ వచ్చేసి అయితే మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌కి మనము డజనే తీసుకోండి, అర డజన్ తీసుకోండి, అది మీ ఇష్టం అండి. నేనైతే వచ్చేసి ఒక అర డజన్ బ్యాంగిల్స్‌కి అయితే చూపించేస్తానండి. మనకి బయట సేమ్ ఎలా అయితే ఉంటాయో అలానే మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అలా నేను బయట కొనిన బ్యాంగిల్స్కి మనం తయారు చేసుకున్న బ్యాంగిల్స్ కూడా నేను తేడా చూపిస్తాను. అలానే కాదండి, ఇవి నేను తయారు చేసిన తర్వాత నా చేతికి వేసుకొని కూడా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా గ్లాస్ బ్యాంగిల్స్ మీద తయారు చేసేటప్పుడు 1కి 2 సార్లు బ్యాంగిల్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని అలా మనము వీటినైతే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్స్ అనేవి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా ఓటుపోని బ్యాంగిల్స్ మీద చేసుకోవాలండి. మనకి ఈ కుందన్స్ అనేవి తులం తీసుకుంటే అండి ఈజీగా మనకి 2 డజన్ బ్యాంగిల్స్కి అయితే వస్తాయి. ఇంకా మైక్రో బాల్ సంగతి అయితే చెప్పనవసరం లేదండి. ఇవి చాలా అయితే వస్తాయి అనమాట. చాలా బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు ఒక తులం తీసుకుంటే. ఫస్ట్ అయితే మనము వచ్చేసి ఇలా ఇలా 1 బై 1 మనము అంటించేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి 1 బై 1 ఇలా ఒకదాని పక్కన ఒకటి కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాలి. ఎందుకంటే మనకి మైక్రో బాల్ పట్టే అంత ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఇలా చాలా చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. ఊడిపోతాయన్న భయం అయితే ఉండదు. ఎందుకంటే మనం గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఇవి పెట్టుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇలాంటి ఒక స్టిక్ పెన్ ఉంటే, మనకి కుందన్స్ స్టిక్ చేసే పెన్ ఉంటే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ఎక్కడైనా తీసుకోండి. మీకు 70 నుంచి 100 లోపే ఉంటుందండి, ఎక్కువగా ఉండదన్నమాట. నేను తీసుకునేటప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు 45 రూపీస్ మాత్రమే పడిందనమాట కాస్ట్. ఇలా మనము 1 బై 1 ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. డజన్ బ్యాంగిల్స్ కూడా మనము 1 అవర్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మైక్రో బాల్స్ పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క బాల్ ఇది కొంచెము నిదానంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటారా, 2 పెట్టుకుంటారా, అది 4 పెట్టుకుంటారా, మీ ఇష్టం అండి. నేనైతే జస్ట్ ఇలా వచ్చినప్పుడు ఎన్ని వస్తాయో దీనికి అన్నీ స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మీరు ఒక్కొక్క దానికి 3-3, 4-4, 2-2 అలా ఎన్నైనా మైక్రో బాల్స్ అనేవి అంటించుకోవచ్చండి. నేనైతే వచ్చేసి 3-3, 4-4 అంటించుకుంటున్నాను. అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాం కదా, ఆ మధ్యలో పెట్టుకోవాలండి. చెయ్యటం అయితే చాలా సింపుల్ అండి. మనము బ్యాంగిల్స్ అండ్ మనకి ఇవన్నీ కూడా మైక్రో బాల్స్, ఇవన్నీ మనకి కుందన్స్ ఒక 4-5 రకాలన్నీ తీసుకుంటే ఒక 100 లోపు అయిపోతుందన్నమాట. ఒక 5-6 రకాలు తీసుకోవచ్చు. మనకి వచ్చేసి తులము 15 రూపాయలు అనమాట. మనకి కుందన్స్ వచ్చేసి 15 రూపీస్ అనమాట. అలా ఒక 5 రకాలు మనం తీసేసుకొని, ఇంకా మట్టి గాజులు మనము డజన్ వచ్చేసి 35 రూపాయలు. ఇంకా అవి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇలా మనం 1 బై 1 మైక్రో బాల్స్ అయితే పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను వచ్చేసి ఒక 3-4 అలా వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. మీకు ఇట్లా చూపిస్తూనే ఉంటున్నాను. నేను వర్షం అయితే పెద్దది స్టార్ట్ అయిపోయింది, అయినా పర్వాలేదని మీకు వాయిస్కి అయితే ఎక్కడ డిస్టర్బ్ రాకుండానే చేద్దామని చేస్తున్నానండి. ఇంకా దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకునే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. బయట మనం కొనాలి అంటే చాలా కాస్ట్ చెప్తున్నారండి. 100, 150, 120, 200 అలా చెప్తున్నారు కదా. ఇలా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి 30 నుంచి 35, మా అంటే 40 రూపీస్ ఉంటాయండి. మనకి కుందన్స్ వచ్చేసేమో అంటే డజన్ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తున్నానండి. డజన్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 40 నుంచి 50 లోపు మట్టి బ్యాంగిల్స్ అయితే మనకి డజన్ వచ్చేస్తాయి. అలా చూసుకున్న మైక్రో బాల్స్ వచ్చేసి మనకి 20-25 రూపీస్ ఉంటుందండి. అంటే తులం సంగతి అనమాట. అలానే మనకి ఈ కుందన్స్ వచ్చేసి ఒక తులం వచ్చేసి 15 రూపాయలండి. మనకి B7000 గ్లూ అయితే ఇవన్నీ కూడా మనకి కలిపి ఒక 100 లోపే అవుతుందన్నమాట. మనకి 100 కూడా కాదండి. మనకి వచ్చేసి
80, 70, 75 రూపీస్ లోపే అవుతుందన్నమాట. ఇలాంటివి మనం ఇలా తయారు చేసుకోవటం వల్ల మన చేతులతో మనం చేసుకున్నాము అన్న ఇది కూడా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ఈరోజైతే నేను ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తున్నానండి. అది కూడా రెడ్ కలర్ అనమాట. నా దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ అలా ఉన్నాయి కానీ రెడ్ లేవన్నమాట. సరే రెడ్ కలర్ కూడా రెయిన్ డ్రాప్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఇలా అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంక మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇలానే బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. నాకైతే బాగా నచ్చింది, చేయటం కూడా ఈజీ అనమాట. కాకపోతే మనము వాటిని కొంచెం డిస్టర్బ్ చేయకుండానే ఉండాలండి. ఒక డే మొత్తం కూడా వదిలేయాలి. మనము బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయండి. మనకి సేమ్ బయట కొన్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉన్నట్లే ఉంటాయన్నమాట. ఏమాత్రం కూడా మనకి అవి ఒకలాగా ఇవి ఒకలాగా అయితే ఉండవండి. ఇలా ఉంటాయన్నమాట. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. సేమ్ అలాగే ఉంటాయండి. మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటాయి అన్నమాట. మనకి వచ్చేసి ఒక రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి మనము ఈ కుందన్స్ పెట్టుకోవటం అయితేనండి మనకి ఒక్కొక్క బ్యాంగిల్కి 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి ఈ మైక్రో బాల్స్ అనేవి పెట్టుకోవడానికి మనకి ఎంత లేదన్నా ఒక 10 to 15 మినిట్స్ బాల్స్కే పడుతుందండి. అక్కడే కొంచెం టైం అనేది పడుతుంది. అందుకని ఒక్కొక్క బ్యాంగిల్స్ మనకి ఈజీగా 15 to 20 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. అలా నేనైతే ఒక 6 డజన్ బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. నాకు బాగా నచ్చాయి అనమాట. నేను ఒక తులం తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసి మనకి ఈ ఐ షేప్ కుందన్స్ వచ్చేసి. అయితే నేను ఈరోజు మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, మీకు వచ్చేసి మనము నా దగ్గర వెయిట్ మిషన్ ఉందండి. నాకు వెయిట్ మిషన్లో మనము అర డజన్కి ఎన్ని గ్రామ్స్ పట్టాయి, అలానే మనకి వచ్చేసి ఇంకా ఎన్ని మిగిలాయి, మనకి ఎన్ని బ్యాంగిల్స్కి వస్తాయి అనేది చూపిద్దామని చెప్పేసి నేనైతే 10 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. 10 గ్రామ్స్లో నేను అర డజన్ బ్యాంగిల్స్ చేసుకున్నాను. అలానే ఇంకా ఒక 5 గ్రామ్స్ దాకా మిగిలాయండి మనకి. అంటే ఇంకా మనకి వచ్చేసి అర డజన్ బ్యాంగిల్స్కి వస్తాయి. అంటే మనకి వచ్చేసి తులము అంటే 10 గ్రామ్స్ మనకి కరెక్ట్గా ఈజీగా ఒక డజన్ బ్యాంగిల్స్కి అయితే వచ్చేస్తాయండి. అదే చూపిద్దామని చెప్పేసి ఇంకా నాకు అర డజన్ బ్యాంగిల్స్కి అయితే కుందన్స్ ఒక 5 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఈజీగా 10 గ్రామ్స్ తీసుకుంటే డజన్ బ్యాంగిల్స్కి వస్తాయండి. 10 గ్రామ్స్ వచ్చేసి నాకు 15 రూపీస్ అయితే పడిందండి. అది చూపిద్దామని మెజర్మెంట్ దీని మీద పెట్టి వెయిట్ మిషన్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇంకా నేను అర డజన్ బ్యాంగిల్స్ తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇంకా వీటిని అయితే నైట్ మొత్తం కూడా కూర్చొని నాకు అటు ఇటుగా ఒక్కొక్క బ్యాంగిల్స్కి 15 మినిట్స్ అలా 20 మినిట్స్ అయితే పట్టిందండి. మనకి కొంచెం ఆరటానికి ఇలా పెట్టాలన్నమాట. ఒకదానికి ఒకటి టచ్ కాకుండా కొంచెం ఇలా పెట్టేసుకోండి మీరు. ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి మంచిగా స్టిక్ అవుతాయి అనమాట. ఏమీ తగలకుండా ఉంటే మనకి గట్టిగా స్టిక్ అవుతాయండి. నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. చూడండి ఇలా మనకి సేమ్ బయట కొన్న బ్యాంగిల్స్ లాగానే ఉంటాయండి. ఏ మాత్రం తీసిపోవన్నమాట. మీకు వేసుకొని కూడా చూపిస్తానండి. బాగా మనకి మంచిగా ఆరిపోయాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇవేమో నేను బయట కొనిన బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసేమో మన చేతులతో మనం చేసుకున్నవి. వాటికి మనకి తేడా అయితే ఏమీ ఉండదండి. సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఈ బ్యాంగిల్ అనేది నేను కరువు బ్యాంగిల్ తీసుకున్నాను. అవి కూడా కొంచెం లావ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం కుందన్ వేరియేషన్ అనేది మీకు పెద్దగా చిన్నగా కనిపిస్తుంది. ఇవి వచ్చేసరికి వీళ్ళు కొంచెం లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అనేవి తీసుకుంటారండి. ఇట్లా వాటర్ ప్రూఫ్ అంటే మనకి మామూలు బ్యాంగిల్స్ తీసుకొని ఇవి గ్రీన్ కలర్ అనేది మనకి వాళ్ళు ఈ కుందన్స్ అనేవి పెట్టారు, మైక్రో బాల్స్ పెట్టారు. మనలాగా వర్క్ అయితే ఉండదని. చూడండి ఇవి బయట కొన్నవన్నమాట. ఇవి మన చేతులతో చేసుకున్నవి. చూసారు కదా తేడా ఎలా ఉందో. ఇవేమో కొన్నినవి, ఇవేమో మనం చేతులతో చేసుకున్నాయి. ఇవి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి గాజులు. ఇవైతే చేస్తున్నా కొంచెం ఏమైనా గ్లాస్ బ్యాంగిల్స్ అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అంతే అనమాట. చూసారు కదా ఇవైతే నేను నా చేతులతో తయారు చేసిన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి. ఫస్ట్ టైం అండి నేను చేయటం. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. మీకు వీడియోలో చేసి చూపిద్దామన్న ఆలోచనతో నేను మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టి చేసుకున్నానండి. నాకు కొంచెం ఈ కుందన్స్ దొరికాయి కానీ ఇక్కడ మా దగ్గర దొరికాయి కానీ తర్వాత నాకు మైక్రో బాల్స్ అనేవి కొంచెం దొరకటం కష్టమైంది. సింధు దగ్గర తీసుకున్నానండి. నేను ఎక్కడ చూస్తానన్నమాట 2-3 చోట్ల ఎక్కడ దొరికితే అక్కడ కాస్త తీసుకుంటానండి. అందుకని ఎవరికి కూడా ఇక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి అని నేను చెప్పట్లేదన్నమాట. చూడండి ఇలా ఉన్నాయన్నమాట. నేను ఇవి నా హ్యాండ్కి వేసుకొని చూపిస్తానండి. నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. నేను నా గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకొని చూపిస్తానండి. మనము ఒక్కొక్క చేతికి 3 బ్యాంగిల్స్ అయితే వేసుకుందాము. మీరు ఒక్కసారి 3 బ్యాంగిల్స్ ఎక్కగలిగితే వేసుకోండి. లేదు అంటే మీరు 2 బ్యాంగిల్స్ ఎక్కించేసుకోండి. ఇలా కొంచెం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మనకి అడ్డశీల ఉంటుంది కదా, వాళ్ళైతే కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి. లేదు అంటే అడ్డశీల లేకపోతే మాత్రం మనం నార్మల్గా తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి 26 అయితే 26 మీదే చేసుకోండి. 28 అయితే 28 చేసుకోండి. చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట. మనం చక్కగా గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు. అలానే నిన్న నేను తయారు చేసిన సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, థ్రెడ్ బ్యాంగిల్స్, వాటితోటి కూడా పేరప్ చేసి చూపిస్తానండి. ఇలా ఉంటుందన్నమాట.
మీకు తీసేది కూడా చూపిస్తానండి. ఏమైనా మనకి ఊడిపోయేయి ఉంటే మనకి ఇలా తీసేటప్పుడే ఊడిపోతాయన్నమాట. అది కూడా గమనించండి. ఊడిపోతాయన్నమాట తీసేటప్పుడు, వేసుకునేటప్పుడు. కానీ ఏమీ ఊడలేదు. ఇలా నేను తయారు చేసిన ఆహ్, బ్యాంగిల్స్ అంటే మనం గ్లాస్ మీద మనం థ్రెడ్ ర్యాప్ చేసి చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! వీటికి పేరప్ చేసి వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా రెయిన్ డ్రాప్ కూడా ఇంకా మనమే ఎందుకు చేయకూడదు వీటి మధ్యలో అని చెప్పేసి ఇలా చేశానండి. చూడండి ఇవే కాదనమాట. ఇలా మనము ఇలాంటి కుందన్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చనమాట. అయితే నేను ఇవి ఒకసారి మీకు పేరప్ చేసి చూపిస్తాను. ఇలా ఒక్కొక్క చేతికి మనం ఇలా వేసుకోవచ్చండి. అసలు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా మన చేతులతో మనమే తయారు చేసామనమాట చూడండి. ఇలా మీరు కూడా చేసుకోవచ్చండి. ఎంత బాగున్నాయో చూడండి. ఈ కలర్ చేసిన తర్వాతనే నేను రెడ్ కలర్ రెయిన్ డ్రాప్ కూడా చేయాలనుకొని చేశాననమాట. ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందనమాట. అలానే మనము ఈ కుందన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూసేయండి. మనం చేసుకోవడమే కాదండి, ఎలా వేసుకోవాలి అనేది కూడా మనకి ఐడియా ఉండాలి కదా! కాబట్టి నేనిప్పుడు అది కూడా చూపిస్తాను. ఇలా మనం ఫస్ట్ వచ్చేసి కుందన్ బ్యాంగిల్, తర్వాత మనకి వచ్చేసి రెయిన్ డ్రాప్, తర్వాత మన మధ్యలో వచ్చేసి ఇలా కుందన్ బ్యాంగిల్, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్, కుందన్ బ్యాంగిల్, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసేసుకొని మనము పేరప్ చేసుకోవచ్చు అనమాట. అర డజన్ బ్యాంగిల్స్ వేసుకునే పద్ధతి అనేది మనము మంచిగా వేసుకోవచ్చు అనమాట పేరప్ చేసుకొని ఇలా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలానే చాలా బాగుంటుందండి. నేను చెప్పటమే కాదండి, ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు వీడియోలలో చూపిస్తూ ఉంటానండి. అంటే తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇలా మనము ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా మన చేతులతో మనం చేసుకొని వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా ఇంకా చేసేసానండి. నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఇంకా మైక్రో బాల్స్ దొరికాయి కదా అని చెప్పేసి ఇక చేశాననమాట. చూడండి ఇలా ఉంటుంది. మనం అర డజన్ చేసినా కూడా మన దగ్గర ఉన్న కుందన్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చు. ఈ మొన్న చేసినప్పుడు రెయిన్ డ్రాప్ కూడా చేయాలనుకున్నాను. అలానే చేశానండి. నేను ఇవి ముందు వీడియో వస్తుంది. ఇది తర్వాత వీడియో వస్తుందండి. మీకు ముందు రోజు వీడియో వచ్చేసి ఇవన్నమాట. తర్వాత రెయిన్ డ్రాప్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది. చూసారు కదా! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి.